టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై కూటమి నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. కల్తీ నెయ్యి విషయంలో కూటమి నేతలకే క్లారిటీ లేదని, ఒకరు పామాయిల్ అంటే ఇంకొకరు జంతువుల కొవ్వు అంటారని, విషయ పరిజ్ఞానం లేని పవన్ కళ్యాణ్ మెట్లు కడుగుతాడని ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవి విమర్శించారు. ఎందుకు ఇటువంటి అబద్ధాలు? ఆ రోజు ఏమన్నా ఏదో కొవ్వు అన్నారు, మళ్ళీ దానికోసం మెట్లు కడిగారు పవన్ కళ్యాణ్ పోయి. ఇప్పుడేమో పామాయిల్ అంటారు, ఇంకో రోజు కెమికల్ అంటారు. ఏదో మీకే క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మీది. ఇది మరీ దుర్మార్గపు చర్య. వైవి సుబ్బారెడ్డి గారు లాంటి భక్తిపరుడిని ఆయనకి స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పుపట్టి దిగజార్చాలనుకుంటే అది మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఏ దాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేనటువంటి వ్యక్తి. చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి నడివీధిలో నిలబెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిపై ఇలాంటి నెపాన్ని మోయడం అత్యంత దుర్మార్గం. ఖచ్చితంగా ఎవరైతే వారి పేరుని ఈరోజు కథా వస్తువుగా మార్చి వాణిజ్య ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వారికి శిక్ష తప్పదు. ఆ వెంకటేశ్వర స్వామి వారిని శిక్షించి ఆయనే అన్ని చూసుకుంటాడని తెలియజేస్తున్నాం. సొంత ప్రభుత్వంపై కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక రోగుల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుగా భావించినా, డాక్టర్లు ఫీల్ అయినా ఇది వాస్తవం అని, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం రోగులకు లేదని అన్నారు. ఫీల్ అయినా, ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా, లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా, ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. మంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు హాస్పిటల్లో. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, ఇన్ని వేల కోట్ల లక్షలను కోట్ల రూపాయలు పెడుతున్నారు, కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి.